2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు మరియు పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి శుక్రుడు, గురువు యోగిస్తున్నారు. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారికి బుధవారం రోజున కనుక ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమ, శనివారంలో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేయండి. ఎందుకంటే కనుక మీకు 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. శుక్రుడు, గురువు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు చూస్తారు. లక్ష్మీదేవిని ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వారికి ధనపరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కుటుంబ పరంగా వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. ఈ విధంగా రాసి ఉన్నది కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్త తీసుకోండి. నవగ్రహ హోమం ఒకటి చేయించుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరించు తీశాలని సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. లవర్స్ కి చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం ఎటువంటి సమస్యలు ఉండవు. శత్రులు కూడా తక్కువగా ఉంటారు. ఈ వారంలో చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. సప్తమాధిపతి అయిన సూర్యుడు శత్రుగ్రహమైన శనితో కలిసి ఉండటం మూలంగానే ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఎప్పుడైతే సూర్యుడు ఆయన మీనరాశి నుంచి మేషరాశిలో సూర్యుడికి చాలా బలంగా ఉంటాడు. మేషరాశిలోకి సూర్యుడు వచ్చినప్పుడు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఇస్తారు ఆయన. దాని మూలంగా మీరు చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. మీకు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. వృత్తిపరంగా మాత్రం దశమాధిపతి అయిన కుజుడు ఇక్కడ శనిగ్రహంతో కలిసి ఉండటం మూలంగానే మీకు ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మొత్తాన్ని చూస్తే కనుక కుంభరాశి వారికి ఏలినాటి శని ఉన్నది కాబట్టి కొంచెం పేషెన్సీతో ఉండండి. సమస్యలకి విముక్తి పొందే కాలం త్వరలోనే వస్తుంది. చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఏలినాటి శని నుంచి మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.